రోజూ ఈ సమయంలో నిద్రలేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం. డబ్బుకు ఢోకానే ఉండదిక. బ్రహ్మ ముహూర్తాన్ని ఒక పవిత్రమైన సమయంగా భావిస్తారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాలు వరకు ఉండే ఈ కాలంలో నిద్రలేస్తే రోజంతా పాజిటివ్ మైండ్ సెట్ తో గడపవచ్చు. ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ లేచి వ్యాయామాలు, ఏవైనా ప్రొడక్టివ్ వర్క్స్ చేయాలని చాలా మంది అనుకుంటారు. కానీ ప్రాక్టికల్ గా చాలా మందికి ఇది వర్కౌట్ కాదు. ఈ రోజుల్లో సూర్యోదయానికి ముందు నిద్ర లేచేవారు చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు. అలా కాకుండా వేకువ జామున లేచి ఏవైనా పనులు చేస్తే మంచిదని అంటారు. సాధారణంగా హిందూ మతంలో బ్రహ్మ ముహూర్తాన్ని బ్రహ్మ ముహూర్త ఒక పవిత్రమైన సమయంగా భావిస్తారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాలు గంటల వరకు ఉండే ఈ కాలంలో నిద్రలేస్తే రోజంతా పాజిటివ్ మైండ్ సెట్ తో గడపవచ్చు. బ్రహ్మ ముహూర్తంలో ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయంలో గాలి చాలా శుభ్రంగా ఉంటుంది. ఈ గాలిని పీల్చడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్రహ్మ ముహూర్తంలో లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తుందని నమ్ముతారు. ఈ సమయంలో మేల్కొని పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు. ఈ టైం ఆధ్యాత్మిక అభివృద్ధికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇతర విషయాల మీదకు దృష్టి మళ్లదు, పరధ్యానాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం, యోగా, ప్రార్థన వంటివి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే పూర్తి ఏకాగ్రతతో చదువు, పని వంటివి సులభంగా చేయవచ్చు. బ్రహ్మ ముహూర్తం సమయంలో రోజూ నిద్ర లేవడం వల్ల మరింత క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవచ్చు. ఈ లైఫ్ స్టైల్తో వివిధ జీవిత అంశాలలో విజయాలు సాధించవచ్చు. ఈ అలవాట్లతో సాంస్కృతిక విశ్వాసాలను గౌరవించడమే కాకుండా వ్యక్తిగత ఎదుగుదల సాధ్యమవుతుంది. ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. మరింత క్రమశిక్షణ కూడా అలవాటు అవుతుంది. ఈ ప్రయోజనాలను పొందడానికి రోజు ఒకే సమయంలో లేచేలా చూసుకోవాలి. ఇందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటంటే, స్క్రీన్లకు గంటల తరబడి అతుక్కుపోకుండా ఉండడానికి సాయంత్రం నిద్రపోయే సమయానికి అలారం సెట్ చేసుకోవాలి. నిద్రకు సిద్ధం కావడానికి చదవడం లేదా ధ్యానం వంటి ప్రశాంతమైన కార్యకలాపాలలో పాల్గొనాలి. రాత్రి త్వరగా నిద్రపోవడం వల్ల ఉదయాన్నే త్వరగా లేవవచ్చు. డిన్నర్ టైంలో అతిగా తింటే ఉదయాన్నే మేల్కొనడం కష్టమవుతుంది. రాత్రి భోజనంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారాలు తినాలి. డిన్నర్ డైట్ లో పిండి పదార్థాలు తక్కువగా, కూరగాయలు ఎక్కువగా ఉండాలి. ఆహారంలో ఈ మార్పు ఉంటే పొద్దుటి పూట చాలా ఎనర్జీతో నిద్రలేవవచ్చు. మెదడు కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. రిఫ్రెష్ గా ఈత కొట్టడం, పుస్తకం చదవడం లేదా గార్డెన్ చూసుకోవడం వంటి వాటిపై యాక్టివిటీలతో ఫేవరెట్ మార్నింగ్ రొటీన్ డెవలప్ చేసుకోవాలి. ఈ యాక్టివిటీల కోసం రోజు తెల్లవారుజామున నిద్ర లేవాలి అనిపిస్తుంది. కొన్నాళ్ల తర్వాత ఇది డైలీ రొటీన్ గా మారుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.